20th August 2020 ఆ రోజు సాయంత్రం ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఈ ఫైర్ యాక్సిడెంట్కు ఒక మాజీ సిఈ గారు అంటే రిటైర్డ్ సిఈ గారు వారి అనుచరులు అక్కడ బ్యాటరీని చేంజ్ చేయాల్సి ఉంది అధ్యక్ష. ఆ బ్యాటరీ 1 to 2 yearsకు ఎవ్రీ 1 to 2 yearsకు చేంజ్ చేయాలి అధ్యక్ష. వారి అనుచరులకు ఆ పని ఇప్పించి తానే స్వయంగా అక్కడ వచ్చి వాస్తవంగా అది రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ బ్యాటరీని పెట్టకూడదు అధ్యక్ష. షట్ డౌన్ చేసి అంటే మోటార్లను ఆపిన తర్వాత అది పెట్టాల్సి ఉండే, దానికి విరుద్ధంగా ఆ షట్ డౌన్ చేయకుండా ఆ బ్యాటరీని మార్చడం వల్ల రివర్స్ కరెంటు పాస్ అయ్యి అది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ రోజు 9 మంది, దాంట్లో 7 ఇంజనీర్ల అధ్యక్ష, 2 ఇతర ఉద్యోగస్తుల అధ్యక్ష, సాయంత్రం పూట అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరి దీనిపైన అప్పటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు అధ్యక్ష. ఇప్పటివరకు నిజాలు ఏమిటని ఇప్పటివరకు తెలియదు అధ్యక్ష. ఆ రోజు జరిగిన సంఘటనను ఎంక్వైరీ చేద్దాం, కనీసం విజిట్ చేసొద్దామని చెప్పి మా నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారితో పాటు చాలామంది వస్తే వాళ్ళను చూడనీయకుండా ఎక్కడిదక్కడే అరెస్ట్ చేసి ఆ సంఘటన స్థానానికి వెళ్లకుండా ఆ రోజు అంత అరాచక పరిపాలన చేసింది ఎవరు అధ్యక్ష? సబ్జెక్టు పవర్ పైన మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం పారిపోయింది అధ్యక్ష. ఒక్క సభ్యుడు కూడా లేరు. ప్రతిపక్షం పారిపోయింది, ఒక్క సభ్యుడు లేరు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు సమాధానం చెప్పుకోలేక. అయితే ఇప్పటి వరకు అధ్యక్ష అక్కడ 6 యూనిట్స్ పనిచేస్తున్నాయి అధ్యక్ష. 4th యూనిట్ ఈ రోజు వరకు కూడా యూసేజ్లకు రాలేదు అధ్యక్ష, స్టార్ట్ కాలేదు అధ్యక్ష. దాని నుంచి దాదాపుగా ప్రభుత్వానికి 150 కోట్లు నష్టం వాటిల్లింది అధ్యక్ష. అదేవిధంగా 2015 అప్పటి ఫ్లడ్స్ కారణంగా ఏదైతే వేర్ బాండ్ ఉందో, ఈ సెకండ్ పవర్ హౌస్లో వేర్ బాండ్ ఉందో దాన్ని కాంక్రీట్ డ్యామ్ పూర్తిగా డ్యామేజ్ అయితే దానికి ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఇప్పటి వరకు పని కాలేదు అధ్యక్ష. అదేవిధంగా మరి ఆ రోజు జరిగిన సంఘటన పైన నిజ నిర్ధారణ కమిటీ వేయకుండా, కనీసం ఎంక్వైరీ చేయకుండా ఆ వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారో మరి ఆ గత ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. అన్నిటికి మించి మరి ఆ రోజు జరిగిన సంఘటన పైన మరి అదేవిధంగా ఏదైతే వేర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిందో ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్ పైన మరి ఈ పవర్ హౌస్లో సెకండ్ పవర్ హౌస్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పైన ఈ ప్రభుత్వం తప్పకుండా ఎంక్వైరీ చేసి నిజాలను బయటికి పెట్టాలని మేము కోరుతున్నాం అధ్యక్ష.